కృత్రిమ రబ్బరు, సహజ రబ్బరు. కృత్రిమ రబ్బరు అన్నది మన పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేస్తుంటాం. వీటిని మనం ఎక్కువగా ఉపయోగించుకోం. కానీ సింథటిక్ రబ్బర్ అంటారు దీన్ని. ఎక్కువ నాణ్యత ఉండదు. దీని వల్ల మన టైర్లు ఉత్పత్తి చేసిన ప్రమాదాలు. అందుకని సహజ రబ్బర్ని మనం ఎక్కువగా వాడాలి, ఎక్కువ ఉత్పత్తి చేయాలన్నమాట. ఇప్పుడు సహజ రబ్బర్ యొక్క సంక్షోభం మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా సంక్షోభం ఉందని లెక్కలు చెప్తున్నాయి. ఒకసారి దాని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఇప్పుడు సహజ రబ్బరు ఉత్పత్తి ఎలాగ ఉందంటే ప్రపంచంలోని థాయిలాండ్ నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. ఇది 40 అంటే ప్రపంచవ్యాప్తంగా సహజ రబ్బర్ ఉత్పత్తి ఎంత ఉందంటే దాదాపుగా 2 కోట్ల టన్నుల దాకా ఉంది. దీంట్లోనే ఆ థాయిలాండే 48.48,50,000 టన్నులు మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లోని ఈ సహజ రబ్బర్ని పండిస్తున్నారు అన్నమాట. ఫస్ట్ థాయిలాండ్, తర్వాత ఇండోనేషియా 35,50,000 టన్నులు ఇండోనేషియా ఉత్పత్తి చేస్తుంది. అలాగే మూడో ప్లేస్లో వియత్నాం ఉందన్నమాట. ఇది 11,90,000 టన్నులు ఉత్పత్తి చేస్తుంది వియత్నాం. 4వ స్థానంలో ఇండియా ఉంది. ఇది 9,11,000 టన్నులు ఇండియా ఉత్పత్తి చేస్తుంది. 5వ స్థానంలో చైనా ఉంది. 8,31,000 టన్నులు ఉత్పత్తి చేస్తుంది చైనా. మలేషియా ఏమో 7,30,000 టన్నులు 7వ స్థానంలోని. శ్రీలంక 88,000 టన్నులు. ఐవరీ కోస్ట్ ఏమో 77,000 టన్నులు. ఫిలిప్పీన్స్ ఏమో 44 టన్నులు, అదే 74,000 టన్నులు. కెమెరూన్ ఏమో 72,000 టన్నులు. ఈ విధంగా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. 48 లక్షల టన్నులు థాయిలాండ్ ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఈ విధంగా సహజ రబ్బర్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మన సహజ రబ్బరు సంక్షోభం ఎలా ఉందంటే మన దేశంలో టైర్లు అన్నీ కరెక్ట్గా కావాలంటే 14 లక్షల టన్నులు అవసరం మన భారతదేశానికి. కానీ ఇప్పుడు 3.7 లక్షల టన్నులే నిల్వలు ఉన్నాయని మన అనుకుంటున్నారు. నిల్వలు ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. ఎందుకంటే 70% టైర్లు ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన రబ్బర్తో జరుగుతుందన్నమాట. ఈ సింథటిక్ వాడినా సరే మనకు కొంత ఇబ్బంది. ఎందుకంటే ఇది బెస్ట్ రబ్బర్ కాదనమాట. అందుకనే దీంతో టైర్లు చేసామనుకో యాక్సిడెంట్లు అవ్వచ్చు, మనం కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. యాక్సిడెంట్లు అవ్వచ్చు, జనాలకి దెబ్బలు తగలవచ్చు. అలాగే ఇప్పుడు ఈ రబ్బర్ని సహజ రబ్బర్ని ఒకసారి చూద్దాం. రబ్బర్ చెట్ల నుండి సహజ రబ్బర్ నుండి రబ్బర్ చెట్ల నుండి లెటెక్స్ అనే ఒక పదార్థం వస్తుందన్నమాట. ఇది పాల రూపంలో జిగురుగా ఉండే పదార్థం. చెట్లుకి ఉన్న కాండం ఉంటుంది కదా, ఆ కాండాన్ని రంధ్రాలు చేసి పాత్రలో పెట్టి దానిలో సేకరిస్తారన్నమాట. తద్వారా దీన్ని శుద్ధి చేసి వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మారుస్తారన్నమాట. దీనికి ఉన్న బాగా సాగు గుణం, పటుత్వం, తేమను అడ్డుకోవడం లాంటి సహజ గుణాల వల్ల బెలూన్లు, కదలికలు, రాపిడిని అడ్డుకునే వాషుల తయారీకి, బొమ్మల లాంటి వాటికి తయారీకి, టైర్లు, చేతి గొడుగులు, గ్లౌజులకి రకరకాలుగా వాడతారన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల టన్నుల ఉత్పత్తి అవుతుంది. అందులోని 47% రబ్బరు ఈ సహజ రబ్బరే. కృత్రిమ రబ్బరు ఉంది కానీ ఇది పెట్రోల్ ఆధారితం కావడం వల్ల అది ముడి చమురుకు ఆధారపడి ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు రబ్బర్ చెట్లు అనేది 32 సంవత్సరాలు బతుకుతాయి. ఇందులోని 7 సంవత్సరాలు దాని యొక్క పెరగడానికి అవుతుంది. అంటే ఇప్పుడు రబ్బర్ చెట్టు నాటామనుకో 7 సంవత్సరాలు అది పెరగడానికి అవుతుంది. ఆ తర్వాత పాలు ఇస్తుంది అనమాట. ఒక 25 సంవత్సరాలు పాలు ఇచ్చిన తర్వాత ఆ చెట్టు జీవితకాలం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ఏం చేస్తున్నారు, రబ్బర్ చెట్ల కన్నా ఆయిల్ ఫామ్ మీద దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఈ చెట్లు సమయాన్ని బట్టి అంటే ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ ఫామ్కి దీనికి ఒకటే రేటు, ఒకటే శ్రమ ఉంటుంది, అంటే ఒకటే ఇన్కమ్ ఉంటుంది. కానీ శ్రమ మటుకు రబ్బర్ చెట్లకి పెంచడంలో ఎక్కువ శ్రమ పడి చేయవలసి వస్తుంది. అదే ఆయిల్ ఫామ్ కనుక ఒకసారి నాటేసి ఆయిల్ ఫామ్ గల్లు వచ్చినప్పుడు దాన్ని ఒకసారి తీయడానికి టైం సరిపోతుంది. కానీ రబ్బర్ చెట్లకి అలా కాదు. ప్రతిరోజు పాలను దానికి గీట్లు పెట్టాలి, పాలను సేకరించాలి, అమ్మాలి. కానీ ఆయిల్ అది అంటే ఒక ఎకరంలోనే ఆయిల్ ఫామ్ ఎంత ఇన్కమ్ వస్తుందో రబ్బర్ చెట్టు నుంచి అంత ఇన్కమ్ వస్తుంది. కానీ రబ్బర్ చెట్ల వల్ల రోజు పని ఉంటుంది, శ్రమతో కూడుకున్న పని. అది ఆయిల్ ఫామ్ వేసానుకో వదిలేస్తే చాలు, అదే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అందుకని ఏం చేస్తున్నారంటే ఆయిల్ ఫామ్ ఎక్కువ దృష్టి పడుతుంది అనమాట. అది కాకుండా చైనాలోని షాంఘై ఉన్నది కదా, ఈ రబ్బర్ ధరలు నిర్ణయిస్తుంటుంది అనమాట. రేట్లు ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏమో ఇలా ఏం చేస్తున్నారంటే విపరీతంగా రబ్బర్ చెట్ల నుంచి పాలు తీసేస్తున్నారు. దానివల్ల సన్నబడిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది అన్నమాట. రబ్బర్ చెట్టు తర్వాత బలహీనపడిపోయి చెట్లు చనిపోతున్నాయి అన్నమాట. అదే విధంగా రబ్బర్ రేట్ పడిపోయినప్పుడు వీళ్ళు తీయడం వదిలేస్తున్నారు. ఈ విధంగా ఒక అనిశ్చిత పరిస్థితులు ఉండడం వల్ల చాలామంది రబ్బర్ ఫార్మేషన్ నుంచి ఆయిల్ ఫామ్గా మారిపోయారు అనమాట. అందుకనే రబ్బర్ సంక్షోభం ప్రపంచానికి వచ్చిందనమాట. మనకు ఆ సహజసిద్ధమైన రబ్బర్ చాలా తక్కువగా దొరుకుతుందన్నమాట. ఈ చెట్లు బాగా పెరగాలంటే మధ్యస్థ నిల్వ ఉంచుకునే నేలలు, లాటరైట్ నేలలు, ఖనిజాలు కలిగిన నేల, బొండు నేల అవసరం. ఈ సహజసిద్ధ రబ్బరు అనేది ఎలా ఫస్ట్ అంటే అంతవరకు మనకు లేదు అనమాట. మన భారతదేశంలో సహజసిద్ధ రబ్బరు లేదు.
1876 వరకు మనకు రబ్బర్ ఉత్పత్తి లేదు మన ఆంధ్రప్రదేశ్లో, మన కేరళలో కానీ ఎక్కడ కానీ 1870లోని హెన్రీ విక్రమ్ అనే బ్రెజిల్ నుంచి ఒక ఆయన 70,000 ఈ రబ్బర్ చెట్ల విత్తనాలని అక్రమంగా రవాణా చేసి ఇంగ్లాండ్లోని క్యూ గార్డెన్స్లో మొలకెత్తించారు అనమాట. అంటే బ్రెజిల్ నుంచి 1876లోని హెన్రీ విక్రమ్ అనే ఆయన ఒక 70,000 విత్తనాలని స్మగ్లింగ్ చేశారనమాట. ఇంగ్లాండ్ క్యూ గార్డెన్లోనే మొలకెత్తిస్తూ అందులో 2,400 మాత్రమే మొలకెత్తారనమాట. ఆ మొలకల్ని భారతదేశం, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్ దేశాలకు పంపారన్నమాట. అప్పుడు మన బ్రిటిష్ హయాంలో ఉండేవాళ్ళం కదా, అందుకని మన దేశాల్లో పంపించి ఈ విధంగా రబ్బర్ ఉత్పత్తి పెరిగిందనమాట. 1902లో కేరళలోని తటికాల్లోని ఈ రబ్బర్ తోటలు, ఈ వాణిజ్య హెవియా తోటలు అంటారు, ఈ హెవియా తోటలు అంటారు ఈ రబ్బర్ తోటలని. తర్వాత కర్ణాటక, తమిళనాడు, అండమాన్, నికోబార్ కూడా ఈ తోటలు విస్తరించాయి. ఈ విధంగా కేరళ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 90% రబ్బర్ మన కేరళ నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రబ్బర్ సంక్షోభం ఏర్పడ్డదని చెప్పాం కదా, ఎందుకంటే అందరూ ఆయిల్ ఫామ్ చెట్లనే ఎక్కువ, ఎందుకంటే రెండింటికి శ్రమ ఒకటే ఉంది. అందుకని ఏం చేస్తున్నారంటే ఆయిల్ ఫామ్ వేసేస్తున్నారు, రబ్బర్ చెట్లు నరికేస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులోని టైర్లుకి శాశ్వత రబ్బర్ కొరత వచ్చి కృత్రిమ రబ్బర్ వాడడం వల్ల టైర్లకు నాణ్యత ఉండదు, దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది. ప్రస్తుతం మన ఇంకా భవిష్యత్తులోనే మన ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో కేరళలో కూడా రబ్బర్ సంక్షోభం వచ్చిందనుకో, మనకు రావాల్సిన రబ్బర్ మనకి టైర్లు ఎంత కావాలనే భవిష్యత్తులో మన టైర్లు మార్కెట్ పెరుగుతుంది కానీ తగ్గదు. భవిష్యత్తులో టైర్లు వాడకం ఇంకా భారతదేశంలో పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకని ఏం చేసి సాధారణ రబ్బర్ చెట్లని మనం కేరళలో ఎక్కువ ప్రోత్సహించాలి, తగ్గిపోతుందని డబుల్ చేసేటట్లు చూడాలి. మన దేశ అవసరాల కోసం కనీసం ఇదే దాని మీద ఆధారపడకుండా ఉండేటట్లు మనం ప్రయత్నించాలి. దేశ అవసరాలను గుర్తుంచుకోవాలి. అందుకే రబ్బర్ సంక్షోభం రాకుండా మనం చూడవలసిన అవసరం ఉంది. అదే ఐడిఎఫ్ చేస్తుంది అనమాట. కేరళలోనే రబ్బర్ చెట్లు పెంచుతుంది. నెక్స్ట్ కేరళలోని చాలా వరకు పనస చెట్లు కూడా బాగా ఉన్నాయి. ఆ పనస తోటలను అలాగ వదిలేస్తుంది. అందుకని ఆ పనస తోటలను కూడా మనం కేరళలోని ఐడిఎఫ్ ఏం చేస్తుంది అంటే కేరళలోని ఆ పనస తోటలని అక్కడ ఉన్న పనస ఫ్రూట్లని ప్యాకింగ్ చేసి అమ్ముతుంది. చిన్న చిన్న వాటినేమో పౌడర్ కింద చేస్తుంది అనమాట. జాక్ ఫ్రూట్స్ మార్కెట్ చాలా పెద్దది ఉంది కేరళలోని. అదే మన పనస కేరళ పనస అన్నది చాలా కొన్ని లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుంది. దాన్ని మనం ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం వచ్చేటట్లు దాని నుంచి బై ప్రొడక్ట్స్ని బాగా అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది మన కేరళలోని. అలాగే కేరళలోని రబ్బర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అనమాట ఐడిఎఫ్ఏ ఇలాంటి పనులు చేయగలదు. ఐడిఎఫ్ఏ మన దేశానికి సర్వం. భవిష్యత్తులో రబ్బర్ సంక్షోభం రాకుండా, టైర్ల సంక్షోభం రాకుండా ఉండాలంటే దేశంలో ఐడిఎఫ్, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడక తప్పదు. మనం ఒక యజ్ఞం అక్కడ చేయాలన్నమాట. ఎక్కడ? కేరళ అడవుల్లో చేయాలి. అది మన శబరిమల అడవుల్లో ఉంటారు కదా, ఆ అడవుల్లోనే తూర్పు కనుమలలోనే మనం యజ్ఞం చేస్తాం అనమాట. అది ఐడిఎఫ్ చేస్తుంది. ఇక్కడేమో మన శేషాచలం కొండల్లో మనం ఎర్రచందన విప్లవం చేస్తాము. అక్కడ రబ్బర్ సంక్షోభాన్ని అక్కడ అధిగిస్తాం కేరళలో. ఇవన్నీ చేసేది ఐడిఎఫ్, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. అందుకని అందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ తెలిసేటట్లు చేయండి. రబ్బర్ సంక్షోభాన్ని ఎదుర్కోవాలన్నా, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టాలన్నా, తెలుగు వారు అందరూ ట్యాక్స్ పేయర్లు కావాలన్నా మనకి దేశంలోనే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడక తప్పదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.